నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసవంటే సింగరేణి తల్లిను నవ్వితే మాగాని ఎద తలుపు తీసవంటే సింగరేణి తనువునే తవ్వి తీసినా ఎదనే తొలి చేసినా తనువునే తవ్వి తీసినా ఎదనే తొలి చేసినా పొట్ట పిప్పలకు బిడ్డలు నీ పొట్టన పట్టున్న పిప్పలు ఏ రోజు కారోజు తీరి నూరెల ఆయుష్ కోరి ఏ రోజు కారోజు తీరి కడుపులో విడిగని కొడుకులకై నీవు తిరుగుతున్నావేమో సూర్యుడి గుడికుంటూ సీతాపదనం అంతా లోపలికి ఉన్నది చిమ్మ చీకటి ఉన్నది ఏంద్ర ఇది ఇక్కడ ఏం చేస్తారు అసలు అన్నా నమస్తే 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 బాగా వండి చూస్తాను అన్న ఏందన్నా ఇక్కడ ఏం చేస్తారు ఇది ఆన్లైన్ రోడ్ తమ్మి అరే మా వీడియోస్ అయిపోయింది ఇదేనా అన్న ఇదే తమ్మి అన్న మన భార్యకి సామాన్ కావాలంటే ఇట్లనే పోతాయి తీసిన బొగ్గలు ఉంటే ఇట్లుండే వస్తుంది అన్న ఇక్కడ ప్రమాదం జరిగేస్తాను ఉండదు ఇక్కడ ఏం చేస్తాను అన్న లెక్కగాడికి ఇద్దరు మనుషులను తీసుకొస్తాను రాజోపన్న చెప్పినాను నన్ను ఇక్కడ ఉండమని చెప్పిండు ఏ రాజా వేడి రాజోపన్న నమస్తే 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 తమ్మి ఏంటి కొత్త పిల్లానికి ఈ రోజు ఇక్కడ తీలేవాళ్ళదన్న పని నువ్వు సీనియర్ కొత్త పిల్లానికి కవర్ తీసుకోతావా దగ్గర ఉన్నదని పోదామని చెప్పి ఉండమన్న పిల్లగాని మనకు ఏజమాన్య కోర్టు కట్ చేసి మ్యాటర్ సిస్టమ్ పెట్టి మన సేఫ్ గా పోయి సేఫ్ గా రావడానికి ఇట్లా పోతే ప్రమాదాలు జరుగుతాయి నీ తెలియదా నడు మేనాడు నడవాలి సరే అన్న ఏ పోడా ఇట్లాడు అరే వాళ్ళు అట్టనే చెప్తారు అట్లా పోతే అక్కడ లైన్ ఉన్నది ఎప్పుడు పోతావు ఎప్పుడు ఎక్కుతావు గీన్నారా పని ఇట్లా పోదాం నేను రోజు ఈయనగానే దిగుతానా ఈయనగానే ఎక్కుతానా ఏంది దూరంలోకి తెలియకుండా నాకేమన్నా అయిందారా నడువురా చెప్తున్నావా అన్న నువ్వు రాజబాబన్న ఏందిరా నువ్వు చిన్న స్టావ్ పెట్టావేందన్నా ఏదిరాకి గదవ పట్టారా అన్న అరే ఇది పెడితే ఒత్తుకోపోయి ఉరి పడ్డట్టు అవుతుంది తమ్మి అయినా కానీ నేను ఏ రోజన్నా పెట్టినారా నాకేమన్నా అయిందా సార్ గట్లనే చెప్తారు రా ఎందుకు లేకపోతే వాళ్ళకి జీతాలు రావురా అరే నువ్వు నడువురా అరే ఏవురా నువ్వు ఊరికి అదుగుతున్నావు 30 years ఇన్ సింగరేని తాడు ఎప్పుడు దిగుతుంది ఎప్పుడు ఎక్కువ నాకు తెలియదు ఇంకా టైమే కాలేదురా అరే చెల్లి నడుగురా చేసుకొని అవతల పడదాం అరే అవన్నా సౌండ్ వస్తుంది ఎత్తండి ఎత్తండి రాజు అన్న పర్వతాలు అన్న మా తోడు అన్న కారు టాపుకు దాకి కిందకు దాకితే గుండెలు గుబేమనే కాజాలు చల్లుమన్నాయి అన్న ఈ 40 చెప్తున్నావు పాపానే అయిందా బాగా అయిందా మనకి అధికారులు చెప్పబట్టే ఎస్ఓపి చదివేబట్టే మనం ఆలేజ్ పడి దిగుతారంటే మన ఫిక్స్డ్ సినిమా కూడా చెప్పే పిల్లలు గిటలు దిగుతారు రా అని మాటింటివా ఇల్లే 30 years సింగేరి నాకే తెలుసు అండి కానీ ఇందాక మొన్న పిల్లగాడు చికిత్స పెట్టువాడే ఇంటివా ఇల్లే ఈ టోపి కింద వాడే నువ్వు కింద వాడే ఈ గుండు పొక్క వాడే ఎదా ఎదా మంచి చేసేవాడు రా మళ్ళా అరే పైకి రా అరే నీకు సిగ్గురాదానికి అరే 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 ఇప్పుడు తమ్ముడు చెప్పిండు చూసినావా ఏది గదవ పట్టి పెట్టుమని రే అందరు గదవ పట్టి అంటే గదవకే పెట్టాలి మీ ముంగట ఎరుగా పెట్టుడు కాదు ఎందుకంటే టోపు ఎగిరిపోయి నాకు ఇప్పుడు దెబ్బ దాకింది చూసినావా అట్లా మీరు దాకించుకోకరు బిడ్డ జాగ్రత్త రక్షణ పాటించుదాము ఉత్పత్తిని పెంచుదాం రండిలో కార్మిక రక్షణ పాటించుదాము ఉత్పత్తిని పెంచుదాం రండిలో కార్మిక
కట్టుకొని రాబో రాదు మందు తెచ్చి రారా నీళ్ళు తెమ్మంటావా అరే ఏమున్నా అదే చేస్తారా మందు కాదురా మ్యాగ్జిన్ మందు అబ్బలు పిక్కు పట్టుకొని రా సరే సరే సబ్బర్ కావాలి నాకు పిచ్చిటి అయ్యో రారి గుచ్చి పట్టుకో ఇక వచ్చినాము మీరు డబ్బాలు తీసుకోపోయి రిజర్వ్ స్టేషన్ లో పెట్టుర్రి అవి అక్కడ పెట్టి మీరు రెస్టాల్లో పోయి కూర్చోండి కాదు నేను చెప్పింది మర్చిపోయినావా ఏంటిదా కొద్దిగా తొందర పోవాలనే ఏమురా ఎప్పుడు తొందరగా అంటే ఏమురా అయినా కానీ నువ్వు 4 రోజులు బట్టి నువ్వు డ్యూటీకే రాకపోతుంది ఇవాళ వచ్చిన ఏమురా నీకు దావతానికి ఇట్లా తెలిసింది ఇవాళ మానాలు సినాలు ఇలా దావత్ లేదే అందుకే నారకొడుగా నువ్వు ఇలా డ్యూటీకి వచ్చింది నేను అదే అనుకుంటానా దావత్ ఉంటే తప్పుగా నువ్వు డ్యూటీలకు రావు భలే ఉన్నదిరా సరే తీసుకపోతా జల్దే పోదా కానీ నడువురా నాడు తొందరగా ఇట్లా వేయాలంటే పోవాలంటే అవి రిజర్వ్ స్టేషన్ లో పెట్టుర్రి ఈ సబ్బలు తీసుకోపోవా సబ్బలు ఇది అయితే ఎక్కడ పెట్టాలి రిజర్వ్ స్టేషన్ లో పెట్టాలనా దాంట్లో పిరాలి రిజర్వ్ స్టేషన్ లో పెట్టి సతీష్ రాయేష్ రాయబాబు వెంకటేష్ నేను 4 నంబర్ మిషన్ కదా సతీష్ ఎందుకు పట్టుకొచ్చిన 3 నంబర్ కదా ఇవాళ ఆయన మిషన్ బంద్ ఉన్నది మాకు వచ్చింది నువ్వు కదా ఆయన అసలే ఖైదు కల మనిషి ఏగింత పడతాడు పని చక్కగా లేనియడు నీళ్ళు తొందరగా పెడతాడు లేదుమో కదా నేను చూసుకుంటా సరే మరి చూసుకో ఇక నీదే బాధ్యత నువ్వే కదా సరే కదా సరే కానీ ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఫేస్ చేద్దాం సరే సబ్బలు తెచ్చినా కదా ఒకసారి చెక్ చేయండి చెక్ చేయండి ఎక్కడికి కొట్టాలో మొగదాం లోడింగ్ పాయింట్ నుంచి ఫేస్ వరకు కొడతాపా సరే మొగం రేసుకుంటూ రాంబాబు మళ్ళీ కొట్టాడు అక్కడ సౌండ్ ఎట్లా వస్తుంది రేసుకు మొగదాం రేసుకే ఉన్నా బాబు ఓకే ఓకే ఇట్లా ఇగో మనకు 10 లోడు చూసుకొని ఇచ్చిండు అర్థమైందా నేను ఆపరేటర్ చెప్పిన ఎస్డీఎల్ ఆపరేటర్ ఖాళీ రాగానే అక్కడ ఒక 4-5 గాడీలు ఎంత కావచ్చు అంతే అది అయిపోయినాక సపోర్టర్లో పిలుస్తా ఒక వర్షాలు సపోర్ట్ చేసిన తర్వాత నేను అప్పుడు మిమ్మల్ని పిలుస్తా అప్పుడు వచ్చి మీరు అంతవరకు ఇల్లు అడుగు పెట్టద్దు నేను కింద పోయి పని చూసుకొని వస్తా సరేనా పోయండు పో జాగ్రత్త సతీష్ తోటి మళ్ళీ చెప్తున్నా సరే నీదేనే సారి చెప్పిండ్రా అంటే ఇక్కడికి వచ్చినాక సర్దార్ కూడా మస్తు పని పెట్టిండ్రా ఏం అన్న పని అంటే మేమే నీతోటి ఉన్నదే నాకు కోస అరే అక్కడ వెయ్యాలే పోవాలి ఇట్లా పోయినావా ఇట్లా దెబ్బ కొట్టినావా వెళ్ళిపోవాలి మరి అయితే ఎప్పుడు తిను పేసు రా బొగ్గున్నది ఉన్నది బండి ఆపరేటర్ మొగలని చెప్తాను అన్నాడు ఓకే బండి రావాలి బొగ్గు తీయాలి పేసు కాలైతే ముందు పోయి అన్నాడు ఇప్పుడు ఈయన కట్టె పట్టుకొని నింపుకుంటా ఊపుకుంటా ఆడిపోతాడు ఎస్జీఎల్ ఆపరేటర్ చెప్తాడు ఆయన ఎప్పుడు రావాలి ఈ బొగ్గంతా ఎప్పుడు తీయాలి ఆయన ఎవరు మళ్ళీ ఈయనకు తోడు ఆ సపోర్ట్ మ్యాన్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఎత్తారు వాళ్ళు వేసేదాకా ఉండాలి ఈయన 2 గంటలు దొక్కుతుంది కాదే అరే అందులో బొగ్గున్నది రా మిస్ఫైర్ ఉంటాయి అంతేమన్నా ఉంటాయి ప్రాబ్లం అయితే రా బొగ్గు కాలైనాకనే పేసు కాలైనాకనే కొయ్యాలరా చెప్పు తినవెందుకురా ఏమున్నా దావత్ అని వస్తావు పానం తింటావురా ఇప్పుడు నీకు ఏ సారే చెప్పింది ఒకరని చెప్పిండు ఇప్పుడు ఈ మొక్కదాం చెప్పిండు ఆ పైన ఓర్మేని చెప్పిండు ఆ వినయ్ సార్కి అయితే ఏ పని లేదు మొత్తం పైన ఆయన అడిగితే మన 1 ఇంట్లో కొట్టిస్తాడు తర్వాత పక్కకున్న 2 కొట్టిస్తాడు అవసరమైతే 5 వచ్చి ఉన్నదా అక్కడ కూడా ప్లాస్టింగ్ చేయడానికి ఎవరు లేరని చెప్పి ఆడు కూడా పట్టుకుపోతాడు బొగ్గు తీయకుండా ఊరిపోతామంటావా బొగ్గు తీయకుండా కదా ఇప్పుడు పైన టాపులు పోతాం లోపల లూసుకోవాలి ఉన్నది కదా
నేను ఎప్పుడైనా పోరాదు మిషన్ రాకత్తడు బాయిపానికి ఏది దావత్ ఉన్నదంటేనే అత్తడు ఇది పరిసాలి ఇప్పుడు మానాల సీనన్న ఫీల్ గాడే మనం పోకపోతే నువ్వు వెనుక కాదు మీది మాట ఒక్కడే ఒక్కటే మీది మాట మిషన్ పక్కన పెట్టురా మళ్ళా పక్కన పెట్టుమంటావేమే మళ్ళా పక్కన పెట్టుమంటావే అరే మిస్ఫైర్ ఉంటాయిరా నాకు మొదలు పెట్టింది లాస్ట్ దాకా చేసేదాకా నీకు ఏంటి డౌట్ ఏంటిది నీకు మిస్ఫైర్ ఉంటాయిరా ఎందుకు అది ఎత్తినాక పెడతాం నేను చెప్తాను ఏమన్నా ఉన్నాయి అరే నువ్వు వినవురా అద్దురా మిషన్ అరే పోరా మిషన్ పక్కన పెట్టు ఆ ముసలి నువ్వు ఎందుకు అరే వినవురా నువ్వు మన తీసి పెట్టు ఇన్న అవరా చెప్తే అద్దురా మిస్ఫైర్ ఉంటాయి రా అద్దురా అన్న ఏమున్న దావతుల పేర్లు పెట్టుకొని వస్తావు బాయ్ పనికి ఆగం ఆగం చెప్తావు పనికి వచ్చి ఇప్పుడు నా దావత్ వీకినట్టేనా ఇప్పుడే ఇంకా తీసుకోడరా నేను ఇన్ని గాలి కూర్చోబెడతా లే అరే ఇందాక వచ్చిన సౌండ్ అదేనా ఎట్లానే మీరు ఏం పని చేస్తారు అదే సత్యం ఏమైందా నువ్వు ఇట్లా ఎందుకు చేసుకున్నావు నాది వలిగింది సారు అయితే పడకుండా ఏం చేస్తారు చెప్తే విన్నాను ఏదో ఒకటి చేసుకుంటావు ఇవాళ సీనన్న మరి మరి పిలిచే తమ్ముడు ఏమై రాజాబాబు ఈయన కూర్చోబెట్టి నేను చెప్పినా పోకదాన్ని అద్దురా అంటే ఇనడే అయినా విన్నాడని ఆయనతోటి చక్కగా పని కాదని నీకు ముందే చెప్పిన విన్నావా నువ్వు చూసుకోవాలి ఉంటే దాన్ని మిస్ఫైర్ ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత నీవే కదా నేను చెప్పినా పోకదాం ఆయన అట్లనే అంటాడయ్యా మనకు ఎస్ఓపీలో చెప్తూనే ఉన్నారు మీద అవునా చూసుకోవాలి ఉన్నప్పుడు మిస్ఫైర్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకునే మనం వేయాలి ఈ రోజు ఆయనకు జరిగిన ప్రమాదం పెద్దది కానీ ఒక చిన్న దెబ్బతోటి సరిపోయింది కాబట్టి పర్వాలేదు లేకపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంటి ఈ రోజు మీ అందరి పరిస్థితి ఏంటి అందరికి చిన్న చిన్న గాయాలండి ఏ బాబు శ్రావణ్ ఇట్లాను తొందరగా ఇయో రిపోర్ట్ రాసిన గాయకులకు ఫోన్ చేసి అంబులెన్స్ వస్తాయని పైకి తీసుకోపోయి వెళ్ళాలా రాజుబాబు ఇట్లా నమ్మిపోతే ఇట్లా చేస్తే ఎట్లన్నాయా మీరు అసలు మీరు ఇలా రానే రావద్దు అర్థమైందా తీసిన తర్వాత సపోర్ట్ వచ్చిన తర్వాత మీరు రావాలి పైన ఎస్ఓపీలు ఎన్నో చదివిస్తున్నాయి అవన్నీ మీరు మర్చిపోతున్నారు ఈరోజు యావత్ సింగరేణి మొత్తం 3 షిఫ్టుల్లో ప్రతి ఒక్క కార్మికులతో రక్షణ ప్రతిజ్ఞలు చెప్తూనే ఉంది నేను చేసే పనుల వల్ల నాకు కానీ నా తోటి సోదర కార్మికులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకుందని మీరు చెప్పిన రక్షణ ప్రతిజ్ఞ నువ్వు బయలుకు దిగగానే ఎలా మర్చిపోతున్నావు చెప్పు ఈరోజు అది పాటించుంటే ఎంత బాగుండేది కాబట్టి కార్మికులారా పైన మనం చదివిన రక్షణ ప్రతిజ్ఞ మర్చిపోవద్దు అధికారులు మనకు చెప్పిన రక్షణ సూత్రాలు మర్చిపోవద్దు ఈ సన్నివేశాలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించినవి కాదు. జరిగిన ప్రమాదాల నుంచి అవగాహన కల్పించుకొని నెక్స్ట్ ఇక మీదట ప్రమాదాలు జరగకుండా చూసుకోవడమే మన బాధ్యత. కాబట్టి మగువకు మంగళ సూత్రం ఎంత ముఖ్యమో కార్మికునికి రక్షణ సూత్రం అంతే ముఖ్యం. పనిచేయి లక్షణంగా జీవించు, పాటించు, ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండు. కుటుంబానికి రక్ష మ్యాన్రేటింగ్ ముద్దు రక్షణే ప్రథమం, రక్షణే ఎల్లప్పుడూ, రక్షణే సర్వదా. రక్షణతో కూడిన నాణ్యమైన బొగ్గుత్పత్తే మన లక్ష్యం. ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం. ఇదే మన సింగరేణి స్ఫూర్తి. జై సింగరేణి, జై జై సింగరేణి. మనం బతుకుదాం, 10 మందిని బతికిద్దాం. థ్యాంక్ యూ.